హలో అండి. ఈరోజు నేను ఆలు పరాఠా చేస్తా ఉన్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోధుమ పిండి నేను మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తా ఉన్నాను. దీంట్లో రాగి, జవర్, బాజ్రా అండ్ మిల్లెట్స్ ఉంది. ఇట్స్ ఎ వెరీ హెల్తీ ఆప్షన్. దీంట్లో కొంచెం అజ్వాయిన్‌ని చేతులతో బాగా నలుపుకొని వేయాలి. దెన్ యాడ్ సాల్ట్ అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నూనె వేసి, దెన్ కొంచెం నీళ్ళు వేసి, బాగా పిండిలాగా పిసుక్కొనేసి, నూనె పూసి సైడ్‌లో పెట్టాలి. ఒక చిన్న పాన్‌లో జీరా, మిరియాలు, సోంఫు అండ్ ధనియాలు బాగా వేయించుకొని బరగ్గా దంచుకోవాలి. ఈ మసాలాని మనము ఆలూలో ఎయబోతాము. సో, ఆలూని బాగా గ్రేట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని ఆనియన్స్ వేసి, దాంట్లో మసాలా వేసి, పచ్చిమిర్చి, కొత్తిమీరి, శుంఠి అండ్ తెల్లగడ్డ అంతా దంచుకొని మనం వేసుకొని బాగా మిక్స్ చేసి, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మన ఫిల్లింగ్ ఈస్ రెడీ. మీకు కావాలంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. యాస్ పర్ యువర్ టేస్ట్. ఆహ్, ఇప్పుడు నేను పరాటా చేసేకి స్టార్ట్ చేస్తా ఉన్నాను. దీంట్లో వన్ థింగ్ వాట్ యూ షుడ్ మేక్ ష్యూర్ ఇస్ ద ఫిల్లింగ్ షుడ్ బి డ్రై. ఇఫ్ ద ఫిల్లింగ్ ఈస్ నాట్ డ్రై పరాటా చేసేటప్పుడు అది బ్రేక్ అవుతుంది. కొంచెం పిండి వేసుకొని దీన్ని నేను బాగా రోల్ చేయబోతాను. రోల్ చేసేటప్పుడు ఐ షుడ్ మేక్ ష్యూర్ కార్నర్స్ నుంచి రోల్స్ ఎయాలి. సెంటర్‌లో ప్రెషర్ ఇయగూడదు. కార్నర్స్ నుంచి మెల్లిమెల్లిగా రోల్స్ ఏస్తా ఉంటే పరాటా సైజు పెద్దదైతుంది. అండ్ ఆల్సో కార్నర్సు పల్చగా ఉంటుంది. మనకెంత పల్చగా కావాలో మనం అంత పల్చగా రుద్దుకోవచ్చు. మీరు చూస్తా ఉండారా నేను ఎంత పెద్దగా రుద్దుకుంటా ఉండానో. నేను ఉత్త కార్నర్స్‌లోనే రోల్ చేసి దీన్ని పెద్దగా చేస్తా ఉండాను. సో, ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేయబోతాను. మీరు యా పాన్ అయినా యూజ్ చేయొచ్చు. నేను కాస్ట్ ఐరన్ పాన్ యూజ్ చేస్తా ఉన్నాను. ఆహ్, కొంచెం బబుల్స్ వచ్చినప్పుడు పరాటాని ఫ్లిప్ చేసేసి 2 పక్క బాగా నూనె ఆర్ ఘీ ఆర్ బటర్ ఎనీథింగ్ యాస్ పర్ యువర్ చాయిస్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అవర్ పరాఠా ఈస్ రెడీ. చూసేకి ఎంత బాగుంది కదా! టేస్టు అంతే బాగుండింది. మీకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ.